30 మినిట్స్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే రండి, ఏం చేస్తున్నానో నేను చూపిస్తాను, మీరు అలాగే ట్రై చేయండి. ఇక్కడ నేను రాగి దోశ విత్ కోకోనట్ చట్నీ అయితే చూపిస్తాను మీకు 30 మినిట్స్లో ఎలా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి రాగి, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ క్రిస్పీ కోసం రవ అనేది నేను వేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ ఒకటి తురిమేసి దాంట్లోకి వేయాలి. అండ్ మీకు ఇంకా వేరే ఏమైనా ఇప్పుడు ఆలు, కొందరికి ఆలు నచ్చుతుంది అండ్ వేరే వేరే వెజిటేబుల్స్ నచ్చుతుంది. మీకు ఏది నచ్చుతుందో ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి డ్రమ్ స్టిక్ లీవ్స్ కూడా యూస్ చేస్తున్నాను. అలాగే కొంచెం కాస్త ఉప్పు అండ్ అలాగే ఎండిమిర్చి ఒకటి 2, ఎందుకంటే బేబీస్ కూడా తింటున్నారు కదా, సో ఎక్కువ కారం అయితే వాళ్ళు తినరు. అండ్ మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి అయితే కనుక బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఒకసారి మీరు చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను ఎంత కన్సిస్టెన్సీ ఉండాలి వాటర్ లెవెల్ అని చెప్పేసి. అలాగే ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంత తెలుచుగా ఉండాలి వాటర్ అదేనిది. సో ఇప్పుడు దాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి చట్నీకి అయితే ఎలాగని రెడీ చేసుకుంటాం. కోకోనట్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని, చిన్న వెంగాయం ఒక 3 అండ్ అలాగే చింతపండు, ఒక వెల్లుల్లిపాయి అండ్ శనగపప్పు ఒక కొంచెం, కొత్తిమీర, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకొని సో మనం మిక్సీ పట్టేయడం అంతేనే. సో కోకోనట్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ అయింది కదా, మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ అయితే వేడెక్కేయాలి. సో అయిన తర్వాత ఇక్కడ మనం నార్మల్ దోశ వేసేలాగా దాన్ని పైన వేసేసి దానిపైన అయితే స్ప్రెడ్ చేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తాను అలాగే పైనుంచి కొంచెం పైనుంచి మనం వేసామంటే కనుక అది స్ప్రెడ్ అవుతుంది. సో హోల్స్ లాగా వస్తుంది. అప్పుడే అది క్రిస్పీగా వస్తుంది రాగి దోశ అనేది. కొంచెం ఆయిల్ అనేది వేసేసి దానిపైన ఒక మూత వేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే కనుక దాన్ని మీడియం ఫ్లేమ్లో అయితే కనుక ఉడకనియాలి. ఎందుకంటే రాగి కదా, కొంచెం బాగా కుక్ అవుతే కనుక పిల్లలకైతే కనుక డైజెషన్ అనేది బాగా అవుతుంది. సో ఒకసారి కుక్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక మీకు అది ఒక సైడ్ ఇంకా అదే లేస్తూ ఉంటుంది దోశ అనేది. అప్పుడు మనం ఇంకొక సైడు దాన్ని రొటేట్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు అలాగే దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత సో ఇలాగైతే మనకి క్రిస్పీ రాగి దోశ అనేది అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకొకసారి మీకు దోశ ఎలా వేయాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను పైనుంచి ఎలా వేస్తున్నాను, సేమ్ మీరు కూడా అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ ఆయిల్ అప్లై చేసి దానిపైన మూసి ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కనుక కుక్ చేసుకో. రాగి దోశ విత్ కోకోనట్ చట్నీ రెడీ.